పోలీసులు ఏం చేస్తుర్రనా? వెళ్ళండి అమ్మా, ఏం చేస్తారు చూడండి. నాకు 9 సంవత్సరాలు ఏం లేదు. సిద్దిపేట జిల్లా మండలం అండి, జయదేపూర్ మండలం. మాకు 3 ఎకరాల 18 గుంటల భూమి ఉందండి. గ్రేగోరీ రోమన్ 7 సంవత్సరాలు నాకు అన్యాయం జరిగింది. ఒక్క నెల జీతం రాకపోతే ఎంత కష్టపడుతున్నారు. నాకు 100 సంవత్సరాల ల్యాండ్ ఇవాళ వాడు ఎవడో వచ్చి అడ్డుగోలుగా ఆగం చేస్తున్నారంటే నేనేం చెయ్యాలి? మాకు న్యాయం జరుగుతలేదు, మాకు న్యాయం జరుగుతలేదు, మాకు న్యాయం జరుగుతలేదు. మాకు న్యాయం లేదయ్యా. మా భూమిని ఎవరైతే కబ్జా చేసిర్రో మాకు భూమి మొత్తం అన్నీ ఉన్నాయ్యా. మాకు గ్రేగోరీ రోమన్ శౌర్యులు వీళ్ళు 4 మా భూమి పక్కన వాళ్ళు పోయి ధరణిలో ఆన్లైన్ ఎక్కించుకొని మా భూమి వాళ్ళని ఎమర్జెన్సీగా ఏం చేస్తారు? కేసు పెట్టి వాళ్ళని సర్వనాశనం చేయండి తండ్రి. మమ్మల్ని మాకు ఎన్ని రోజులంటే గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెట్టి 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 నన్ను ఇబ్బంది పెట్టి నా భూమి నా ల్యాండ్కి నా భూమి నా ల్యాండ్ నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకొని నేను బతుకుతున్నా, ఆ వ్యవసాయం చేసుకొని బతుకుతున్నా. ఒక నిరుపేదరాల్ని నేను ఏం చేయాలా? నాకు ఎక్కడ పోయినా అన్యాయం జరుగుతుంది, న్యాయం జరుగుతలేదు. మరి ఏందండి నేను ఏం చేయడం? నా బతికే చచ్చిపోయినా, నా బతికే పోయింది. ఈ న్యాయం రేవంత్ రెడ్డి దాకా పోయి నాకు న్యాయం చేయకపోతే చచ్చిపోతాం మేడం. నేనేమంటలేను మేడం. మాట్లాడి తరలేదన్నా బాగా తీసుకోవాలా. ఒక్క నెల జీతం రాకపోతేనే 100 మంది స్ట్రైక్ చేస్తున్నారు. 2 యూరియా సంచులు రాకపోతేనే చెప్పులన్నీ పెట్టి లైన్ లో ఉండి తెచ్చుకుని అట్లా పంట పండించుకుంటే ఆ పంట అంతా దోసుకొని ఒక దొంగ వచ్చి దోసుకొని పోతుంటే నా భూమి దోసుకొని పోయి నా సంసారాన్ని దోసుకొని పోయి నన్ను దోసుకుంటే నేను ఇంకా ఎందుకు బతికి? ఈ ఒక్క రోజు 2 రోజుల ఇది 5-6 సంవత్సరాల నుంచి నన్ను ఇబ్బంది పెడుతుండు. నేను ఎవరికి మొరపెట్టినా కానీ నాకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు. మళ్ళీ నేను ఎందుకు ఇంకా బతికి? నేను ఇంట్లో బతికేదానికంటే ఇక్కడ బతికి ఆత్మహత్య చేసుకోవడానికి నాకు న్యాయం జరిగే కన్నే వచ్చిన. ఇది ప్రజాప్రభుత్వానికి చెప్పిన, ప్రజావానికి చెప్తే ప్రజావాణిలో కూడా నాకు న్యాయం చేసి చెన్నారెడ్డి గారు వెంటనే పోయి వాళ్ళ కడ్డీలు తీసి వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పానంటే మా దగ్గర ఉన్న ఇన్స్పెక్టరు మా జైదపురంలో ఉన్న ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు మొత్తం అబద్ధం చెప్పి మా మీదనే మళ్ళీ నిందలు పెట్టి మా చేనికి దగ్గరుండి నిలబడి కడ్డీలు పాతించిండంటే మేము ఎందుకు బతకాలి? ఇంకా మేము ఎక్కడికి పోయి మాకు ఎక్కడ న్యాయం దొరకాల? ఎస్ఐకి ఏం సంబంధం అండి? కృష్ణారెడ్డి ఆయన వచ్చి నిలబెట్టి కడ్డీలు పాతించాడు సార్ నా ల్యాండ్ మీద. నేను 100 సంవత్సరాల నుంచి నేను ల్యాండ్ చేసుకుంటుంటే ఇవాళ వచ్చి నువ్వు వస్తే కేసు పెడతాము, లేడీస్ని పెట్టి జైల్లో వేపిస్తా, చెంచల్గూడి జైల్లో వేస్తాను. నేను దొంగతనం చేసినా సార్, నేను లంగతనం చేసిన. నాకున్న 3 ఎకరాల 18 గుంటల్లో నేను పని చేసుకున్నా. నా ల్యాండ్కి వచ్చి నువ్వెక్కడ బాధిస్తున్నావు సార్? అది కోర్టు చెప్పితే న్యాయ తీర్పు చేస్తే రెవెన్యూ చట్టం చేయాలా, ఒక కోర్టు చేయాలా? నువ్వెవరు సార్ నా కడీలు బాధిస్తున్నావు నా ల్యాండ్లో అని నేను అడ్డం పోతుంటే నన్ను లేడీస్ని పెట్టి
నీ జైల్లో వేపిస్తా, నేను అది చంచలగూడి జైల్లో పెడతా అని నన్ను ఇబ్బంది పెడతాంట సార్. ఈ ఇబ్బంది పెట్టి నన్ను నా ల్యాండ్లోకి నన్ను పోనీయకుండా చేస్తే సగం మొక్కజొన్న వేసుకున్నా, సగం పత్తి వేసుకున్నా. మొక్కజొన్న అంతా నా ఆపోజిట్ వాడు వచ్చి అంతా ఖరాబ్ చేసిండు సార్. ఇప్పుడు నేను ఏం చేయాలా, ఏం తినాలా? ఒక్క నెల జీతం రాకపోతేనే రైతు ఇట్లా ఉంటుంది. నన్ను ఇట్లా 6 సంవత్సరాల నుంచి కష్టపెడుతుంటే నేను ఎందాక చేయాలి సార్? నేను ఇంకెందుకు సార్ బతికి? నాకు న్యాయం జరగకపోయినాక నేను ఎందుకు సార్ బతికి? ఇంకా నేను ఇక్కడనే చచ్చిపోతా సార్. నేను ఇక నా బతికే లేదు సార్. ఏం చేయాలి సార్? ఇంకా ఈ రేవంత్ రెడ్డి అన్న ఎక్కడుందవో నువ్వు తక్షణంగా నాకు న్యాయం చేసి ఆ దొంగల్ని అరికట్టన్న, ఆ దొంగల్ని కేసు పెట్టి వాడిని జైల్లో పెట్టన్న, వానికి ఉరి శిక్ష పెట్టి అన్న. మమ్మల్నే కాదన్న, ఇంకా ఎంతమంది పేదల్ని కూడా ఇక సర్వనాశనం చేస్తున్నాడు వాడు. ఎవరు చెప్పినా ఇంటలేడు. పోలీసు వాళ్ళని, లాయర్లని అందరినీ మేనేజ్మెంట్ చేసుకుంటా ఎవ్వరు మాట వింటలేడు సార్. నేను పోలీస్ స్టేషన్లో పెట్టి 2 సార్లు కొట్టిస్తే కూడా వాళ్ళ మాట కూడా వింటలేడు వాడు. వాడిని ఎక్కడ పెట్టి కొట్టియాలి అక్కడ చేసి వాడిని తక్షణంగా వాడి మీద చర్యలు తీసుకొని మా పేదోళ్ళని, నిరుపేదల్ని కాపాడండి. రేవంతన్నా నీకు దండం పెడతాన్నా. ఈ ల్యాండ్ వచ్చేసి ఇటికాల శివారు, సర్వే నెంబర్ 99, 3 ఎకరాల 18 గుంటలన్న. ఈ భూమి మాకు తరతరాలకు వస్తున్న భూమి. దీనికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకము, కొత్త పాస్ పుస్తకము ప్రతి ఒక్కటి ఉన్నాయన్న. ప్రతి ఒక్కటి కొత్త పాస్ పుస్తకము, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, ధరణి, మోక పంచనామా, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, ఓకేనా, ఆర్ఐ రిపోర్టు, ఎంఆర్ఓ రిపోర్టు, ఇట్లా ప్రతి ఒక్కటి ఉన్నాయన్న. ఈ విధంగా ఈ భూమికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ మా దగ్గర ఉంది. దీనికి సంబంధించిన ఈసీ అన్న. ఇది ఒకవేళ మేము ఎవరికైనా అమ్మినా కానీ ఇది ఈసీలో కూడా కనిపిస్తుంది క్లియర్గా. 40 ఏళ్ళ ఈసీ. అయితే ఈ భూమిలో మేము వ్యవసాయం చేసుకుంటున్నాం ఏండ్ల నుంచి. అయితే ఈ కొత్త పాస్బుక్ వచ్చి 24/2018 నాడు పాస్బుక్ వచ్చింది. దీని తర్వాత 5 నెల తీసుకున్నా, పానీ తీసుకున్నా, క్లియర్గానే ఉంది. 6 నెల పానీ తీసుకున్నా, క్లియర్గానే ఉంది. ఇక 7 నెల చూడండి, పేరు మారిపోయింది. చిన్న బత్తిని రాజులు అని పెట్టారు. ఇప్పుడు 5 నెల మా భూమి పక్కన ఆయనండి, మా పక్కన ఆయన అంటే మా తాత తమ్ముడు. అయితే ఇప్పుడు మా చుట్టాలే అండి. అయితే మాకున్న భూమిని ఎక్కిచ్చేసుకొని మా మీద ఒక కేసు వేసిండండి. ఏమని వేసిండంటే ఈ భూమి కూడా మాదే అని చెప్పేసి వేసిండు. అయితే మరి ఇది ఎట్లా మారింది సార్ ఏందని చెప్పేసి నేను వాళ్ళని అడిగినా అండి. ఇక చూడండి, ఈ సర్వే నెంబర్లో భూమి మరి మీకు ఎట్లా మారిందని అడిగితే మీరు కోరిన సమాచారం రికార్డంలో లభ్యంగా లేదు. మరి ఎంఆర్ఓ ఇచ్చిన రిపోర్ట్ ఇది. మరి సమాచారం లేనప్పుడు వాళ్ళకి ఎట్లా ఎక్కిచ్చిరండి? ఎట్లా ఎక్కిచ్చారు? ఎక్కియద్దు కదా అని చెప్పేసి నేనేం చేసిన, ఎన్నిసార్లు కూడా పోయినప్పుడు కూడా మా భూమి మాకు ఎక్కకపోతే ధరణిలా వేరే ఆప్షన్ లేదు నాకు. ఇంకా హైకోర్టుకి వెళ్ళిన, హైకోర్టు కూడా క్లియర్గా డిక్లేర్ చేసింది వాళ్ళ భూమి చిన్నబత్తిని లాజర్కి ఎక్కియండి అని చెప్పేసి కూడా క్లియర్గా డిక్లేర్ చేసింది. తప్పుగా ఎక్కించారు, రిజిస్ట్రేషన్ కూడా డైరెక్ట్ ఎక్కిచ్చేసారు. డైరెక్ట్ ఎట్లా ఎక్కుతుంది? డైరెక్ట్గా ఎక్కకూడదు కదా అని చెప్పేసి నేనేం చేసిన, హైకోర్టుకి వెళ్ళిన. హైకోర్టు కూడా డైరెక్ట్ చేసింది వాళ్ళ భూమి వాళ్ళకి పెట్టండి అని చెప్పేసి. పోతే కింద కోర్టులో కేసు ఉంది కదా, మీరు అది క్లియర్ చేసుకున్నాడు అన్నాడు. నువ్వు ధరణిలో ఎక్కించుకొని మా మీద కేసు వేసుడు ఏంది? సరే వేసినాం. ఇది చూడండి, కేసు ఏమని వేస్తారంటే ఈ భూమి నాదే, ఇగో ఆయనకున్న భూమి 4 ఎకరాల 36 గుంటలండి. ఈ సర్వే నెంబర్ మాకున్న భూమి వచ్చేసి 3 ఎకరాల 18 గుంటలు. మధ్యలో వేరే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ భూమిని ఎక్కించుకున్నాడు కదండి, అప్పుడు ఎంత అయింది? 8 ఎకరాలు అవుతుంది. అద్దులేమో మాయ పెడతాడు. అద్దులు మాయి, ఈ అద్దులలో ఉన్న భూమి వచ్చేసి 3 ఎకరాల 18 గుంటలు. ఈ రకంగా కోర్టును తప్పుదో పట్టిస్తూ ఇప్పుడు ప్రొటెక్షన్ అన్నాడు. ప్రొటెక్షన్ నీ భూమిలోకి మేము రాకుండా ప్రొటెక్షన్ నీకు అది నేను రావద్దని చెప్పేసి, అంతే తప్ప నా భూమిని కబ్జా చేయమని ఇచ్చిందా నీకు? నా 3 ఎకరాల 18 గుంటలు నేను తీసుకోమన్నదా? అసలు కేసు ఇంకా నడుస్తూనే ఉంది. కోర్టునే తప్పుదో పట్టిస్తున్నాడు. యాక్చువల్లీ వీఆర్ ఇన్ ద పొజిషన్, ఫిజికల్ పొజిషన్లో మేము ఉన్నాము. మాకు పట్టదారు పాస్ పుస్తకాలు అన్నీ ఉన్నాయి. ఈ ధరణి చేయంగా ఈ ధరణి ఆన్లైన్లో ఎక్కించేసుకొని పోయి కోర్టేముంది చూస్తుంది. ఓ ప్రొటెక్షన్ అడిగిండు, తెచ్చుకున్నాడు. ఓ ప్రొటెక్షన్ అంటే నీ భూమికి ప్రొటెక్షన్ అయ్యా, నా భూమికి ఏం ప్రొటెక్షన్? ఇంకా ఓకేనా? ఇప్పుడు కోర్టు ఏమంటుంది? దోస్ ఆర్ ఇన్ ద పొజిషన్, డోంట్ మూవ్ అంటది. ఓకేనా? ఇప్పుడు మేము ఇచ్చిన డాక్యుమెంట్లు ఏవి కూడా మా అడ్వకేట్ ఏవి పెట్టలేదండి. మేము అడిగినాం అంతే. అంటే ఏం జరిగిందో తెలియదు, మరి వాళ్ళు మాట్లాడుకుంటారా ఏంటో తెలియదు. మొత్తానికైతే ఒక్క డాక్యుమెంట్ కూడా ఏం పెట్టి డాక్యుమెంట్లో నిల్లని వచ్చింది. చూసిన ఏం సార్ మరి మన అన్న పొజిషన్లో ఉన్నాము, పంచనామా ఉంది. ఇది తహసీల్దార్ రిపోర్ట్ అండి. ఇది మోక పంచనామా.
ఇప్పుడు నువ్వు ఏది పెట్టినా కానీ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇయ్యరు, ఎందుకంటే వీఆర్ ఇన్ ద పొజిషన్ ఇయ్యరు. మరి ఏం సార్ అని అంటే నేను పెట్టినా జడ్జి జూల్లే లాయర్ చెప్తాడు. జడ్జి పార్థసారథి రాజు అని చెప్పి అడ్వకేట్ పెట్టుకున్నామండి. జడ్జి చూడకపోవడం ఏందండి, మన గజ్వేల్ కోర్టులో జడ్జి చూడలేదని అంటాడు. జడ్జి ఎందుకు చూడడండి, నువ్వు మార్కింగ్ చేయించు, నువ్వు పెట్టినావు కాదు మార్కింగ్ చేయించాలి, నువ్వు మార్క్ చేయకపోతే డెఫినెట్గా జడ్జి చూడరు. అప్పుడు ఏమనుకుంటారు, ఇప్పుడు నేను తహసీల్దార్ రిపోర్ట్ ఇవన్నీ పెట్టినా కానీ జడ్జి చూడకపోతే మైనస్ అవుతుంది కదా అని అంటే, ఇగో నేను పెట్టినా కానీ జడ్జి చూడలేదని అంటాడు. ఈ విధంగా మమ్మల్ని మోసం చేస్తూ అడ్వకేట్ను కూడా ఆఖరికి అడ్వకేట్ కూడా మ్యానిపులేట్ చేస్తూ ఈ విధంగా మా భూమిని కొట్టేయడానికి నానా ప్రయత్నాలు చేసుకుంటా ఇప్పుడు ఈ భూమిలో 70-80 సంవత్సరాల నుంచి మేము చేసుకున్న భూమి. ప్రజెంట్ ఉన్న ఎస్ఐ అంటాడు మీరు భూమిలోకి వెళ్ళిపోవాలని అంటాడు. ఎస్ఐ కిషన్ రెడ్డి అంటాడు ఇప్పుడు మమ్మల్ని భూమిలోకి వెళ్ళిపోవాలని అంటాడు. కేసు అయిపోలేదు, కేసు నడుస్తూనే ఉంది. మేము కొట్లాడతాం, ట్రయల్స్లో కొట్లాడతాం, హైకోర్టు నుంచి కొట్లాడతాం, మాకు టైం ఉంది ఇంకా. ఓకేనా, ప్రొటెక్షన్ అంటే మమ్మల్ని భూమిలోకి వెళ్ళి బొమ్మని కాదండి ప్రొటెక్షను. ఓకేనా, కోర్టు ఒక్కటే అంటుంది ఎవరైతే పొజిషన్లో ఉన్నారో చూడండి అంటారు ఫస్ట్. ఇప్పుడు ఈ అడ్వకేట్ ఏమీ పెట్టకుండా ఏమి మాట్లాడకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తారు ఆర్డర్. అట్లా అని చెప్పేసి మమ్మల్ని భూమిలోకి వెళ్ళి పంపిస్తారా? మరి ఇవన్నీ కాగితాలు కావా, ఇవి రిజిస్ట్రేషన్ కాగితాలు కావా? ఇది రిపోర్ట్ అండి, ఎంఆర్ఓ రిపోర్టు. మాకు ఎట్లా పాస్బుక్ వచ్చింది ఏందని మొత్తం రిపోర్ట్ రాసిచ్చారు. ఇవన్నీ పెట్టకుండా నిల్ అని వచ్చింది. మరి నిల్ అని ఎందుకు వచ్చిందనంటే అప్పుడు అంటాడు నేను పెట్టానమ్మా జడ్జి చూడలే అని అంటాడు. మేము అడ్వకేట్ కూడా మార్చుకున్నాం. సో దయచేసి అన్న రేవంత్ రెడ్డి అన్న ఇంత ఘోరం మొన్న 1 month కింద మేము పోయినామండి. పోలీసు వాళ్ళు అంటారు వాళ్ళకి ప్రొటెక్షన్ వచ్చింది, ఆయన ఇద్దరు కానిస్టేబుల్ పంపించిండండి. ఇప్పుడు ఇక్కడ రెవెన్యూ యంత్రాంగం లేకుండా కానిస్టేబుల్ తోటి కడి లేపించడం ఏందండి? రెవెన్యూ యంత్రాంగం ఉండాలి కదా. కానిస్టేబుల్ వచ్చేసారండి. కానిస్టేబుల్కి ఎట్లా తెలుస్తుంది? కానిస్టేబుల్స్కి ఎట్లా తెలుస్తుంది అండి? ఇది వాళ్ళకి తెలియదు కదా, ఏ సర్వే నెంబర్ ఎక్కడెక్కడ ఉన్న విషయం వాళ్ళకి తెలియదు. పంట మేము వేసుకున్నాం, పంట వేసుకున్నాము, ఆయన కానీ చుట్టూ కడిలు వేసారు. ఈ ఇంత ఘోరం జరుగుతుంటే సిద్దిపేట జయదేపూర్ మండల్ ఇటికల గ్రామ శివార్ ల్యాండ్ అండి. ఇంత ఘోరమా? మరి మేము ఎట్లా బతకాలా, ఏ విధంగా బతకాలా, సావాలన్నా బతకాలన్నా అర్థం కావట్లేదు. కోర్టులకు పోమంటారు, కోర్టులకు పోతే ఏంటంటే అయ్యేటిదేనా ఇది? హైకోర్టుకు పోమంటారు, హైకోర్టులో మేము పైసలు పెట్టే పొజిషన్లో లేము. లక్షలు అడుగుతారు, మేము ఏడికెళ్ళి పెట్టాలా, పేదలం ఏడికెళ్ళి పెట్టాలా? ఇట్లా తిరుక్కుంటా సావాలన్నా బతకాలన్నా అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే మేము విన్నవించుకునేది ఏంటంటే దయచేసి ఇక్కడ ఈ జరుగుతున్న విషయాన్ని వెంటనే దీని మీద చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలా, వెంటనే ఈ కడ్డీలు తీపిచ్చేసేయాలా. ఈ ధరణిని బంగాళాఖాతంలో కలుపుతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఆల్రెడీ ఈ ధరణితో వచ్చిన ప్రాబ్లం ఇది. ధరణిలోకి ఎక్కించుకొని పోయి కోట్ల కేసేసి ప్రొటెక్షన్ తెచ్చుకొని మమ్మల్ని భూమిలోకి వెళ్ళి పోమ్మంటారు. మేము 70 ఏళ్ళ నుంచి 100 సంవత్సరాల నుంచి చేసుకుంటున్న భూమిలోకి వెళ్ళి మమ్మల్ని పోమ్మంటే మేము బతకాలన్నా సావాలన్నా? కేసు అవుతుందండి, కేసు అయిపోయినాక చెప్పండి మాకు. మీరు ఎవరండి మమ్మల్ని భూమిలోకి వెళ్ళి పోమనండి? నువ్వు కడ్డీలు ఎట్లేస్తావు, నా పంట కడ్డీలు ఎట్లేస్తావు? మేము సావాలన్నా బతకాలన్నా? రేవంత్ రెడ్డి సార్ మేము మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళని ఆపితే ఏం చేస్తుండు? మమ్మల్ని మీరు దాంట్లో పోతే మీ మీద కేసులు పెడతాం, చెంచల్ కూడా జైలు వేస్తా, ఆడేస్తా, ఈడేస్తా అని మాట్లాడతాడు. జయదేపూర్ ఎస్ఐ అంటాడు, ఎస్ఐ కిషన్ రెడ్డి అంటాడు మీరు భూమిలోకి పోవద్దని అంటాడు. ఎస్ఐ ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టు కూడా చాలాసార్లు చెప్పిందండి మీరు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కావద్దని చెప్పి, కూడా సివిల్ కేసులు ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది. మీరు మమ్మల్ని భూమిలోకి పోవద్దని అనడానికి మీరు ఎవరండి? అది కోర్టు నుంచి వచ్చినప్పుడు, పైనుంచి వచ్చినప్పుడు, ఫైనల్గా జడ్జిమెంట్ వచ్చినప్పుడు అప్పుడు సంగతి మాట్లాడండి. ఓకేనా? మీరు ఎవరండి? ఇప్పుడు నా పంట ఆగమవుతుంది ఒక పక్కంగా, ఏం చేయాలా ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు. మరి మేము సావాలన్నా? ఎవరండి ఈయన గ్రేగోరి అని చెప్పేసి ఈయన హైదరాబాద్లో ఉంటాడు. వీళ్ళు వ్యవసాయం ఇక్కడ చేయరండి, వీళ్ళు వ్యవసాయం చేస్తలేదు, వాళ్ళు ఉన్నదేమో హైదరాబాద్లో. ఈయన మీద ఉన్న కేసులు అన్నీ భూ కబ్జా కేసులు, భూమి ల్యాండ్ కబ్జా కేసులు ఇవన్నీ ఉన్నాయి ఈయన మీద, రకరకాల కేసులు ఉన్నాయి ఈయన మీద. ఇలాంటి వ్యక్తితోటి మేము ఏగలేకపోతున్నాం. మేము మొత్తానికి చచ్చిపోదామని డిసైడ్ అయిపోయినాం. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. దయచేసి రేవంత్ రెడ్డి సార్ దీని మీద చర్య తీసుకొని మాకు ఇమ్మీడియట్గా న్యాయం చేయాల్సిందిగా, అవసరమైతే మీరే గవర్నమెంట్ ఈ కేసును టేకప్ చేసి మాకు న్యాయం చేయాలి, లేదా మాకు సాగు తప్ప వేరే మార్గం లేదు అన్న మీడియా కూడా దయచేసి దీన్ని కవర్ చేసి దయచేసి ఇది రేవంత్ రెడ్డి సార్ దగ్గర దాకా పోయేటట్టు చేసి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. అన్న ఏమైతాడమ్మా మీకు ఆయన చుట్టాలు అవుతారు అంటారు? చుట్టాలు మా వీళ్ళు 3 అన్నదమ్ములండి.
ముగ్గురు అన్నదమ్ములు అయితే పెద్ద మామేమో మా పెద్ద మామ, మా మామేమో రెండో ఆయనేమో ఇప్పుడు మా మీద కేసులు పెట్టేవాడేమో చిన్నోడు. అయితే ఆయన ఏం చేస్తుండు సార్, ఆయన మంచిగానే వస్తుండు. అరే ఆ భూమి అప్పుల్లో అధికారులు చేసిన పొరపాటు, ఆ పొరపాటుని సరిదిద్దుకుందాము, ఆ భూమి మనది కాదు కొడుక, నేను పోయి సంతకాలు చేస్తా, అది మా అన్నది భూమి, మేము ఇట్లా పంపకాలు పంచుకున్నాం కదా అని చెప్పిన ఆయన మంచిగానే చెప్తుండు సార్. వాళ్ళ కొడుకులు నలుగురు కొడుకులు వచ్చి ఏయ్ నిన్ను చంపుతాం అది ఇది అని చెప్పని బెదిరించి వాళ్ళ నాయనని ఇంట్లోకి తీసుకుపోయినాక ఇక నేను పోలీస్ స్టేషన్కి ఇచ్చినాక కూడా పోలీసు వాళ్ళు కొట్టిర్రు, చూసిర్రు, ల్యాండ్ మీదకి వచ్చిర్రు, పరిశీలన చేసిండ్రు, అన్నీ అయినాయి సార్. అన్నీ అయినాక మళ్ళీ వాడు వచ్చి ఏం చేసిండు, నేను కానీ పోలీస్ స్టేషన్లోకి పిలిపిస్తే కొట్టారు సార్ బాగా. కొట్టినాక నేను కానీ నా వారసులు కానీ మేము ఎవరమైనా కానీ నీ భూమిలో మేము అడుగు పెట్టము, నీ భూమి జోలు మేము రాము అని చెప్పని పేపరే అందరు సంతకాలు చేసి పేపర్ రాసి ఇచ్చిండు సార్ పోలీస్ స్టేషన్లో. అది ఇచ్చినాక మళ్ళీ ఇంటికి వచ్చిండు తెల్లారిపోద్దున, నీ దండం పెడతా, నీ కాలు ముక్తా, నా తప్పయింది, ఇంకా నేను నీ జోలు రాను అని చెప్పని అన్నాడు, చేసిండు. నేను మంచిగా అన్నం పెట్టినా, అన్ని పెట్టినా. అట్లా పెట్టినాక మళ్ళీ ఒక సంవత్సరం ఊరుకున్నాడు సార్, మంచిగానే ఉన్నాడు. మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ పోయి మళ్ళీ ఒకటి తీసి మళ్ళీ ఒకటి వేసి మళ్ళీ వస్తుండు భూమిలోకి, మమ్మల్ని తరుగుతుండు, కొడుతుండు. ఇక అట్లా ఆట ఆడి మమ్మల్ని ఇక ఎక్కడ కూడా గెలవనీయకుండా, మేము ఏ కేసు వేసినా కానీ తీసుకోకుండా పోలీస్ స్టేషన్లో కూడా మరి రాత్రి మొక్కదాళ్ళు పట్టించుకుపోయిండు. మా భూమిలోకి వచ్చి కడ్డీలు వాళ్ళకి కొట్టి మా మీదనే కేసు వేసిండు, మా మొక్కదాళ్ళు పట్టించుకొచ్చి మా మీదనే కేసు వేసిండు. మేము ఇత్తనాలు వేసుకుంటే మా మీదకి వచ్చి మమ్మల్నే కొట్టిండు, నన్ను గల్లబట్టి కింద పడేస్తే నేను కూడా ఊకుంటానా సార్, నా భూమిలోకి వచ్చినాక నువ్వెవడు నా భూమిలోకి వచ్చిన వెళ్ళి అని చెప్పని నేను కూడా కొట్టినా. నేను చిల్లి కారం పోసే కొట్టే అవసరం వాళ్ళకు ఉంటుంది కానీ మాకు లేదు సార్. మేము ఒక పేదవాళ్ళము, మాకు లేదు. మేము ఒక నిరుపేదలైనా కానీ ఒక నీతి నిజాయితీగా బతుకుదామని మేము నిర్ణయించుకున్న వాళ్ళం. మాకెందుకు ఉంటుందండి, వాళ్ళే పోయారు ఇంటికి పోయి ఆ పోలీసు వాళ్ళకి ఇది లంచం ఇచ్చేటప్పుడు కూడా ఫోటోలు ఉన్నాయి. లంచాలు ఇచ్చుకుంటా మీరు ఇట్లా చేసుకోండి అట్లా చేసుకోండి అని ఏం చెప్పారో సార్ వాళ్ళు. చెప్పినాక అడిగి పోయి కారం పోసుకొని వాళ్ళే పోయి మా మీద కేసు పెట్టారు. మేము పోయి పెడితే మా కేసులు పట్టించుకోరు. మా చేనులోకి వచ్చింది సార్, మీరు రండి ల్యాండ్ మీదకి వచ్చి చూడండి, కాకపోతే నలుగురిని కనుక్కోండి అంటే కనుక్కున్నారు సార్. అట్లా కూడా కనుక్కున్నాక కూడా మా కేసు పట్టించుకోలేదు. మేము పోతే అసలు ఏది కూడా మా పంట కూడా ఇప్పలేదు, ఏది కూడా ఇప్పలేదు, మా కొట్టిన పాయమాలు కూడా ఇప్పలేదు, ఏది ఇప్పిస్తలేదు. అసలు మా కేసే ఫైల్ చేస్తలేరు సార్. ఇక మేము ఏం చేయాలన్నా మాకు ఎక్కడ పోయినా కానీ మాకు దారి లేదు. ఇప్పుడు మేము సిఏ దగ్గరికి సిపి దగ్గరికి వాళ్ళు మమ్మల్ని పిలిపించి అడిగినా కానీ ఈ ఎస్ఐ కిష్టారెడ్డి గారు ఏం సాడీలు చెప్తుండు. ఆయన నాకంట నువ్వు భూమిలోకి పోగాకు, మీది కాదు భూమి అని ఆయన చెప్తేనంట నేను ఒప్పుకున్నానంట. అంత అబద్ధము ఒక మేడానికి చెప్తుండు, సీఏకి చెప్తున్నారు, సిపికి చెప్తున్నారు, పై అధికారులకు చెప్తుండు సార్. ఇదేనా ఆయన చేసేది? ఎంత లంచం తీసుకుంటే చెప్తుండు చెప్పండి, మీరే అర్థం చేసుకోండి సార్. మేము ఇస్తేనేమో మాకు వెనక పంపిస్తాను, ఒక 5,000 మేము ఇచ్చి మరి మాదికి కూడా మాట్లాడండి సార్, మరి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి సార్, చేసింది ఎందుకు కోర్టుకు పంపిస్తలేరు అని అంటే మాకు ఇస్తారు, వాళ్ళు ఏమో తీసుకుంటారు, మా మీద ఇచ్చేస్తారు. మేము ఏం చేయాలి సార్? ఇద్దరము కాళ్ళు నడవక చేనుకు పోక అంత పత్తి అంత ఆగమైపోయింది. మా బతికి ఇంకేం లేదు సార్, మేము ఇక్కడనే చచ్చిపోతాం, ఈ ప్రజావానుమతలనే చచ్చిపోతాం. మా కుటుంబంలో ఇంకా మాకు ఏం మిగిలింది ఏం లేదు సార్. ఇంకా ఈ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మీరు మీ స్టూడియో వాళ్ళు మీరందరు కలిసి మమ్మల్ని జర కాపాడండి సార్. మీ దండం పెడితే మీ కాలు మొక్కుతా సార్. మాకు ఇంతకు మించి ఇంకేం లేదు సార్. ఇంకా మేము ఎక్కడ పోయినా మాకు ఆధారమే లేదు సార్. ఇంక మొన్న కూడా ఇక్కడికి వచ్చి నువ్వు సీఏకి అందరికి ఫోన్లు చేసిండు, వాళ్ళు మాట్లాడితే ఈ పోలీస్ అయినా వాళ్ళకి అందరికి సాడీలు చెప్తుండు సార్. మేము పోతామా సార్? 100 సార్లు చేశారు సార్. వాళ్ళు చేసి వెంటనే ఎమర్జెన్సీగా పొయ్యి నువ్వు కడీలు బీకిచ్చి అదేందో పొయ్యి ల్యాండ్ మీదకి పోయి చూసి వెంటనే కడీలు బీకియండి, వాడు ఏముండో చూసుకోండి అని చెప్పానని చేశారు సార్. వాళ్ళు మంచిగా చేశారు. ఇంతవరకు చేయలేదు సార్. 15-20 రోజులు అయింది. ఎస్ఐ చేపిస్తలేడు, రావట్లేడు. మళ్ళీ మేము పోతుంటే చేనికి పోతే మీరు పోయి కడ్డీ ముట్టుకుంటానంట, నన్ను చెంచలగూడి జైల్లో పెడతాడంట. ఇదేనా సార్ నా నేను ఏం చేయాలి సార్? ఇంక మేమిద్దరం ఏం చేయాలి? ఎట్లా పోవాలి? ఇట్లా కడ్డీలు వీక్తే మా మీద కేసులు పెట్టి లేడీ పోలీసుని తీసుకొచ్చాంట, నన్ను చెంచలగూడి జైల్లో పెడతాడంట, పోలీస్ స్టేషన్లో వేస్తాడంట. ఎస్ఐ నడిపిస్తాడు సార్.
ఎస్ఐ నడిపిస్తాడు. నేను అన్న ఆడికైనా సార్ మీరు మా పేపర్లు చూడండి, మీరు ల్యాండ్ మీదకి రండి. సరే మేమంటే అబద్ధం ఆడతాను, పక్కన పక్కన వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళని కూడా కనుక్కోండి భూమి పక్కన వాళ్ళని. ఇది రాజులదంటే రాజులకే ఇవ్వండి, లాజర్దంటే లాజర్కే ఇవ్వండి. చెప్పండి సార్, మీరు ఒక నీతి నిజాయితీ న్యాయం చెప్పండి సార్. మీరు న్యాయం చెప్తుంది లేరా? మేము ఇస్తలేమా మీకు ఉద్యోగాలు? మా కమిషన్లు అన్నీ మీకు రావట్లేవా? మేము పంట పెట్టినా, పత్తి పెట్టినా, మొక్కజొన్నలు పెట్టినా, ఏది పెట్టినా మాకు ఎవరు ఇస్తున్నారు సార్? అడ్డికి పౌషర్ అయినా మేము ఇస్తున్నాం అయ్యాగా సార్ మీకు ఇచ్చేది మేమే కదా, రైతులమే కదా జీతాలు ఇచ్చేది. ఒక రైతుకి ఇంత అన్యాయం జరుగుద్దా సార్ అని చెప్పాను అంటే కూడా అసలు నన్ను పట్టించుకోవట్లేదు. నువ్వు ఏమైనా కోర్టులోకి పోయి చూసుకోపా, కోర్టుకు పోయి చూసుకోపా అని మాట్లాడుతుంది సార్. నన్ను ఒక ఆడపిల్లని కూడా చూడకుండా కోర్టుకు పోయి చూసుకోపా ఏం మాట్లాడుతున్నావు వీడ? నువ్వు అట్లే మాట్లాడితే నేను లేడీస్ని పెట్టి నేను జైల్లో వేపిస్తా, కేసు పెట్టి సెంచరగుడి జైల్లో వేస్తాడంట సార్. నేను దొంగతనం చేసినానా సార్? నా భూమికి నేను ఒక రైతుగా కొట్లాడుతున్నా, 100 సంవత్సరాల నా ప్రొజిషను. ఇది మరి ఎవరు ఎట్లా సార్? ఆ పోలీసు వాళ్ళకి ఏ అధికారం ఉంది సార్? వాళ్ళకి ఆయనకి ఏ అధికారం ఉంది? ఒక ఏది కానిస్టేబుల్ని పంపించి నువ్వు ఆడ కూర్చొని ఫోన్లు చేసుకుంటా కడ్డీలు బాతిచ్చే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? కోర్టు ఇచ్చిందా? దా మరి కోర్టు కడిపోయి అడుగుదందా? అట్లా అంటే రాడంట. నువ్వు అడుగుపో అంటుండు నన్ను. అయితే ఈ రాజులు అనేటాయన కొన్నవారు భూమి 50-60 ఏళ్ళ నుంచి కూడా కొన్నవారు భూమినే దుంతుండు, కొన్నవారు భూమినే దుంతుండు. అంటే జోజే భూమి కొన్నామంటే నేను కొనలేదు, మా జోజనది, నేను జోజే భూమి ఒక్కనాటి కూడా కొనలేదు, కొన్నవారు భూమి నేను దుంతున్నా అని చెప్పేసి రాజులు అన్నాడు. ఆ రాజులు అన్నాడు ఆయన, నేను మా జోజనదే భూమి రాజులు అది బాలయ్య భూమి మీద దుంతున్నా కానీ జోజే భూమి ఏ నాటికి దున్నలేదు. ఎప్పుడు కూడా బాలయ్య భూమి మీద దుంతున్న కొన్నవారి భూమి పొరపాటున పడ్డదా అని చెప్పేసి రాజులు అన్నాడు. మా చిన్న ఆయన పక్కన వాళ్ళు భూమి అమ్మితే వీళ్ళు కొనుక్కున్నారు సారు సారు. అయితే ఇప్పుడు ఇది ఆన్లైన్లో ఎక్కిచ్చేసుకొని ఇప్పుడు దీని మీద పడ్డాడు, మా 3 ఎకరాల 18 గుంటల మీద పడ్డాడు. ఇప్పుడు ఇక్కడ గొడవ ఎందుకు వచ్చింది? కబ్జా చేద్దాం ఉద్దేశంతో. ఇప్పుడు ఇది ఆన్లైన్ ఎక్కింది కదా సార్, ఇది ఆన్లైన్ ఎక్కింది కాబట్టి దీన్ని కబ్జా చేయాలా, పేరు వస్తుంది కాబట్టి దీన్ని కబ్జా చేయాలా భూమిని. ఇప్పుడు పేరు వస్తుంది, దీన్ని ఏ విధంగా చేయాలా, ఎట్లా చేయాలా? ఇచ్చామండి, డైరెక్ట్ ఎక్కిచ్చేసిరండి. ఎలాంటి ఆధారం లేదు, ఎలాంటి డాక్యుమెంట్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ ఎక్కిచ్చేసి కలెక్టర్ని కలిసాము. సార్ ఏం సార్ ఇదానంటే మీరు పోయి కోర్టుకు పోండమ్మా, ధరణిలో ఉంది కాబట్టి మాకు అధికారాలు లేవు, ధరణి నుంచి మేము చేసే అధికారాలు ఏవి లేవు అంటేనే నేను కోర్టుకు పోయినా. కోర్టు కూడా ఆర్డర్ క్లియర్గా ఇచ్చింది. అప్పుడున్న ఎంఆర్ఓ మల్లేష్ ఏ డేట్ నాడు మారిందో కూడా నేను చూసుకున్నా అండి. ఏ డేట్ నాడు మారిందని చూసుకుంటే ఎంఆర్ఓ మల్లేష్ ప్రెసెంట్ ఎక్కడ ఉన్నాడో తెలియదండి. ఇగో చూడండి, ఇట్లా పట్టుకో చెప్తా. ఇగో చూడండి, ఇప్పుడు ఈ సర్వే నెంబర్లో ఆయనకున్న భూమి చూడండి ఎంత ఉందంటే 4 ఎకరాల 36 గుంటలు. అవునా? మాకున్నది ఎంత? 3/18. ఇగో చూడండి, ఈ ఎంఆర్ఓ మల్లేష్ అనే వ్యక్తి ఎట్లా మార్చిరు ఏంది అనేది నాకు వచ్చిందేమో 2018లో పాస్బుక్. ఇగో చూడండి, 3/1/2019 నాడు రికార్డు మార్చిండు. ఎట్లా మార్చిండు ఏంది అనేది అని ఒకసారి పోయి చూసుకుంటే ఇగో చూడండి, ఇగో OS 88 అని చెప్పేసి కేసు వేసి, ఇక చూడండి OS 88 2018లో కేసు వేసిరండి. అంటే మన రికార్డు మార్చేసి మా మీద కేసు వేసిరండి. మా మీద కేసు వేసి మమ్మల్ని కోట్ల చుట్టూ తిప్పుతారనండి. ఇప్పుడు ఎందుకు మార్చిరు ఏందనేది ఉండాలి కదా, నాకు ఇంత ఇంటిమేషన్ అయితే ఉండాలి కదా. నోటీస్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ వేసిరు, డైరెక్ట్ ఎక్కించుకున్నట్టు వేసిండు, కేసు వేసిండు. నేను ఒకటే అడిగిన, ఎందుకు మారింది, ఎట్లా మారింది, నాకేమో నోటీస్ ఇచ్చిరా? ఇవ్వలేదు. మరి ఇవ్వకుండా ఎట్లా ఎక్కిచ్చిరు? ఎవరు మాట్లాడరు, ఏమో మాకు తెలియదు, ఎవ్వరు చెప్పరండి. అట్లా అని చెప్పేసి ఈ ధరణిలో ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఆఖరికి కోర్టు కూడా పోయినా, కోర్టు కూడా ఎక్కిమని చెప్పింది, అయినా ఎక్కిలే. ఈ విధంగా మేము కోట్ల చుట్టూ తిరుక్కుంటా మేము సావాలన్నా బతకాలన్నా. ఇగో మోక పంచనామా ప్రతి ఒక్కటి ఉన్నాయండి, లేని ఆధారమే లేదు, ప్రతి ఒక్క ఆధారం. ఇగో చూడండి, వాళ్ళ బుక్లోకి ఎట్లా ఎక్కించారు చూడండి. ఇగో చూడండి, ఇగో చూడ ధరణిలోకి ఎక్కించేసారు. ఇగో 3/1/2019 క్లియర్గా ఎంఆర్ఓ మల్లేష్ ఎక్కించాడు అని చెప్పేసి క్లియర్గా ఆయన డిజిటల్ సైన్తో పాటు ఉంది. ఎందుకు ఎక్కించారంటే తెలియదు, మాకు తెలియదు. ఈ ఆధారాలు పట్టుకొని వాడు కోర్టు పోయి ఒక ప్రొటెక్షన్ తెచ్చుకొని మమ్మల్ని భూమిలోకి వెళ్ళి వెళ్ళగొట్టాలి. ఇప్పుడు ఏంటంటే మోక వాళ్ళ లాయర్ అంటాడంట, మనం మోక మీద ఉండాలా, మనం మోక మీద ఉంటేనే భూమి మనకు ఉంటుంది అంటే పొజిషన్లో ఉండాలా కాబట్టి ఇప్పుడు మమ్మల్ని వెళ్ళగొడుతురు భూమిలోకి వెళ్ళి. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది న్యాయమేనా? దయచేసి ఇది సీఎం రేవంత్ రెడ్డి గారి వల్లనే అవుతుంది. ఇది ఎవరైతే ఈ భూములు కబ్జా చేసిండో మా భూమిని కబ్జా చేసిండో ఇమ్మీడియట్లీ కడ్డీలు తీపియాలి దయచేసి, లేదా మీ ప్రజావాణి ముందు మేము సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాం అందరం. ఎందుకంటే మాకు మా సావో బతుకో ఈయన తెలిపోవాలి. దయచేసి సీఎం గారు
మీకు ఒక్కటే ఒకటి విన్నవించుకుంటున్నాము, ఈ సమస్యని ఎట్లకైనా కానీ దీన్ని తీర్చే విధంగా మాకు న్యాయం చేసే విధంగా మీరు ఉంటారని అనుకో. ఎందుకంటే ఇది పేదల ప్రభుత్వం, ఇది రేవంత్ అని అంటే పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం అండి. ఈ విధంగా పేదోడి భూమిని కబ్జాలు చేస్తే ఎవరైనా ఊరుకుంటారా? ఇప్పుడు హైడ్రా ఉందండి, ఎవరు ఉన్నారు ఈ వెనకాల అసలు? ఎవరు లేరండి. ఆయన కూడా ఇదేంటంటే ఇంతకుముందు ఈ భూముల కబ్జాలు అవన్నీ చేసి ఆయనకు అలవాటైంది. భూములు కబ్జాలు చేసుడు, మంచిగా మేనేజ్ చేయడము, పోలీసులు మేనేజ్ చేయడము, లాయర్ని మేనేజ్ చేయడము, అట్లా మేనేజ్లు చేసుకొని వచ్చి భూముల మీద పడి భూములు దున్నాల. ఒకటే టార్గెట్ పెట్టుకున్నాడు, ఆన్లైన్ ఎక్కించుకోవాలా, భూమి దున్నాలా, భూమి మొక్క కబ్జా చేయాలా, మొక్క మీదకి వెళ్ళి ఎలగొట్టాలా. అట్లాంటి బిక్కి రైతుల్ని మోక మీదకి వెళ్ళి ఎలగొట్టితే ఇంత ఉందండి. రైట్, ఇది ఇంత దారుణం అంటే ఎవరో కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి రిలేటివ్స్ వాళ్ళే భూమిని కబ్జా చేసిండు. క్లియర్గా ఉన్నాయి డాక్యుమెంట్స్. తెలియకుండా రాత్రే వాళ్ళ పేరు చేంజ్ చేసి కోర్టు పోతుడు, స్టే ఆర్డర్ ఏదో తెచ్చుకొని మాకు ప్రొటెక్షన్ కావాలని పోలీసులను కోరుతారు. ఆ పోలీసులు కూడా ఫుల్ సపోర్ట్. మీరు ఆలోచించాలి కదా, కోర్టును కూడా తప్పుదోవ పట్టించిన పరిస్థితి. అంటే ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం. మీరు చెప్పారు దారుణాలు జరుగుతున్నాయి, ధరణిలో అన్నీ తప్పులే, తప్పుడు ఇలా కబ్జాలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తాను. సరే, ధరణి పోయింది, ఇప్పుడు భూభారతి వచ్చింది, కానీ ఇప్పుడైనా చేంజ్ కావాలి కదా. రెవెన్యూ యంత్రాంగం మొత్తం చేంజ్ కావాల్సిన అవసరం ఉంది కదా, ఈ తప్పులను సరిచేయాల్సిన అవసరం ఉంది కదా. ఇక్కడైనా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ, కలెక్టర్ దీనిపైన కనీసం ఇక్కడి నుంచి ప్రజావానికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఇదించాడు, అధికారులకు ఫోన్ చేయించినా కూడా అధికారులు పట్టించుకున్నటువంటి పరిస్థితి. మీరు ఎటన్నా పోండి, మీరు ఏమన్నా చేసుకోరు, అక్కడ పోలీసుల అండతోటి, అధికారుల అండతోటి ఈ కబ్జా చేస్తాం. వాళ్ళు అక్కడ పత్తి వేసుకున్నారు, పంట పెట్టుకున్నారు, మీరు డైరెక్ట్ వచ్చి కన్నీళ్ళు వేస్తా అంటే ఎలా? మీకేముందని? ఎందుకు అంటే కోర్టును ఒక ఆర్డర్ చూపించుకొని కోర్టును అడ్డబెట్టుకొని మీరు ఇలాంటి దండాలు చేస్తుంటే వీళ్ళని ఎందుకు ఊకోవాలి? వీళ్ళు ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టాలి కదా వీళ్ళ పైన? కోర్టును తప్పుతో పట్టిస్తారు, పోలీసులను తప్పుతో పట్టిస్తారు, అధికారులను తప్పుతో పట్టిస్తారు. ఇలాంటి భూమి కబ్జా చేసేటోళ్ళను క్రిమినల్ కేసులు పెట్టాలి. క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపించాల్సిన అవసరం. అంటే ప్రభుత్వంకు చిత్తశుద్ధి ఉండాలి. ఫస్ట్ ఇలాంటి జరుగుతూ ఉంటే ఆపేందుకు చిత్తశుద్ధి ఉండాలి. ఇకనైనా సంబంధిత అధికారులు కావచ్చు, రైతులు వాళ్ళు పెద్ద ఒక భూమి కూడా పెద్ద లేదు, వాళ్ళకి 3 ఎకరాల చిల్లర ఉందంటే. ఆ భూమి లేకపోతే వాళ్ళు ఎటు పోతారు, ఎక్కడ ఏం చేసి బతుకుతారు, వాళ్ళకి ఆధారం ఏముంటుంది? చూద్దాం ఏం జరుగుతుంది. దీన్ని మనం ఫాలోఅప్ చేస్తూనే ఉంటాం. వాళ్ళు అయితే ఇప్పటికి ప్రజావానికి వచ్చారు, కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు, అధికారుల దగ్గర పోతూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.